గుడిలోకి వెళ్ళి అమ్మ దర్శనం చేసుకొని గుడి చుట్టూ తిరిగి మళ్ళీ బయటికి రాగానే ఒక ఆవిడ వచ్చి నేను వెళ్తున్నాను అని ఇలా టర్న్ అవుతుంటే రైట్ హ్యాండ్ మీద ఒక ఆవిడ చెయ్యి వేసింది. వెనక్కి తిరిగి చూసా. ఏంటి అని అంటే నాకు ఆ చీర కొనిపెట్టు అని అడిగింది. సరే ఇక నా విషయం తెలిసిందే కదా. అయ్యో ముత్తైదువ ఈవిడ ఎంత బాగుందోనండి. పెద్ద ఆవిడ 90 ఇయర్స్ ఉంటాయి ముసలి ఆవిడ, కానీ ఎంత బాగుందో. ఆమె మాట తక్కువ, 1-2 పదాలు అంటుంది. చీర కావాలి అంతే, మిగతాది మొత్తము స్మైలే ఉంటుంది. సరే నువ్వు ఇక్కడ కూర్చోమ్మా, కనీసం ఒక 10 అడుగులు కూడా వేసే సందు లేదు అక్కడ. ఆవిడ వెళ్ళటానికి కూడా ఛాన్స్ లేదు. వెళ్ళాను. ఆ శారీ కొనే ఆవిడ దగ్గర ఆవిడ చీరలు లేవనింది. అదే ఆవిడ అడిగిందండి అని చూపించాను ఆవిడకి. ఆవిడ తొంగి చూసింది. అవునమ్మ, మరి ఒక చీర అయితే ఉంది, అమ్మవారికి బాగా కట్టింది, ఒక మంచి రోజు, నేను ఇవ్వను అని అంటుంది. అమ్మ నీకు డబ్బులు ఎక్కువ ఇస్తానని చెప్పి 500 ఎక్స్ట్రా ఇచ్చి ఆ చీర ఎలాగోలా తీసుకున్నాను. ఎగ్గి తిరిగిస్తే ఇవి లేదు. ఏమైపోయింది అసలు, ఎటు పోయినా కూడా ఛాన్స్ లేదండి. అడుగులు అడుగు నేను కూడా వెళ్ళలేను అంత స్పీడ్గా. అసలు కనీసం వెతికే ఛాన్స్ కూడా లేదు. ఎటు తిరిగినా దొరకలేదు అని అంటే నాకు ఆ చీరలు అమ్మే ఆవిడకి దొరికింది ఇక అదృష్టం. ఆవిడ అనింది అనమాట, లేదు అమ్మవారే వచ్చింది నీకు ఇప్పుడు, చీర మీకు ఇవ్వాలి. ఆవిడ ఎట్లా వస్తుందండి మరి, డైరెక్ట్గా విగ్రహం వస్తుందా? అట్లా రాదు కదా, మనిషి రూపంలో వచ్చింది. నేను ఇట్లా కాదమ్మా, ఇంకా నిన్నుగానే నేను చూడాలి అని అనిపిస్తుంది కదండి. ఇన్ని పూజలు చేసినప్పుడు, ఇంత కష్టపడుతున్నప్పుడు నాకంటూ అమ్మని చూడాలని అనిపిస్తుంది కదా.